హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ తను మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, తన మైండ్లో ఏం రన్ అవుతుంది మీ గురించి, మీ కనెక్షన్ గురించి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతో రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా వాళ్ళకి స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకే, సో ఈ పర్టికులర్ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఆర్ ఎల్స్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ అవ్వట్లేదు అనుకున్నా వాళ్ళకి ఎగ్జాక్ట్గా రెజనేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ప్రాపర్గా మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు, అసలు తను ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అన్న కూడా ఈ వీడియో రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండ్ యువర్ కనెక్షన్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడైనా ఈ వీడియో వాచ్ చేయొచ్చు. అండ్ ఇది అన్ని జోడియాక్ సైన్స్ వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times ఉంటుంది, ఆయన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. Universe, please give the reading for my collective who are watching this video. What are their person's current energies towards them? Please clarify. Temperance with the Queen of Cups. Okay. ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా ఎమోషనల్లీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. బికాస్ ఈ పర్సన్కి మీ వాల్యూ అర్థమైంది, మీ మదర్లీ నేచర్, మీ ఇన్నోసెన్స్, మీ ప్రేమ, మీ కేరింగ్, మీ నర్చరింగ్, ఇదంతా కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది, రియలైజేషన్స్ వస్తున్నాయి. సో అందుకనే బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్లో. లైక్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ ఉంటే కనుక ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి, ఈ కనెక్షన్ని ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. లెట్స్ క్లారిఫై ద టెంపరెన్స్. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై వై ద టెంపరెన్స్ హియర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. The Lovers, Death and Rebirth. Wow, 10 of Cups. See, the Star. వెరీ 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 పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఒక ఒక పాజిటివ్ గ్రోత్, స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్ అయి ఉన్నారు మీతో, ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ చాలా చాలా అట్రాక్టెడ్గా ఫీల్ అవుతున్నారు. ఒక సోల్మేట్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు. మీతో ఒక ఫ్యూచర్ తీసుకోవాలి, ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు. సో ఇప్పటి వరకు మీకున్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి, దాన్ని ఎండ్ చేసేసి మళ్ళీ న్యూ బాండ్ చేయాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో, మళ్ళీ ఒక లైట్ రావాలి కనెక్షన్లో అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. బికాస్ ద స్టార్, ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా ఆప్టిమిస్టిక్గా థింక్ చేస్తున్నారు ఒక న్యూ బిగినింగ్ కోసము. ఒక మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవి సార్ట్ అవుట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మీకు అపాలజీ చెప్పాలి, మీతో ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ చాలా చాలా డే డ్రీమింగ్ కూడా కనిపిస్తుంది నాకు, బికాస్ చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి మీతో. అయితే కొంతమంది మ్యారేజ్ దాకా ఇమాజిన్ చేసుకుంటున్నారు, డే డ్రీమ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఈ పర్సన్తో లైఫ్ ముందుకెళ్తే అని ఆలోచిస్తున్నారు. ఓకే, so let's clarify the intentions of this person. Universe, please clarify the intentions. What are their true intentions towards my collective? Ace of Wands. Wow.
సో ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ విత్ 8 of Pentacles. ఖచ్చితంగా ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ న్యూ బిగినింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయాలి. దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ఈసారి జాగ్రత్తగా ఈ న్యూ బిగినింగ్ చేయాలి అండ్ ప్యాషనేటెడ్ వేలో మీతో కమ్యూనికేషన్ తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. లెట్స్ క్లారిఫై Ace of Wands. Why Ace of Wands is representing in their true intentions, universe. Please clarify why Ace of Wands here. Ace of Pentacles, the Fool, 6 of Cups, wow, and 7 of Cups. ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, రిస్క్ తీసుకోవాలని ఉంది కనెక్షన్లో. బికాస్ మీరు ఇంతకు ముందు చాలా చాలా హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని గుర్తు తెచ్చుకుంటున్నారు, వాటన్నిటిని మిస్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనుకుంటున్నారు ఈ పర్సన్. అందుకనే మీతో రిస్క్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ స్టిల్ కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. స్టిల్ ఒకవేళ రిస్క్ తీసుకుంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ వెరీ ప్యూర్, వెరీ వెరీ హెల్దీ, వెరీ వెరీ జెన్యూన్. బికాజ్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్యాషనేటెడ్ వేలో కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. బికాజ్ మీకు ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, సో లెట్స్ సీ అసలు ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా. Yes, please clarify, will this person take any action towards my collective? Will this person take any action? 9 of Wands, okay, and 10 of Swords. See, యాక్షన్స్కి వచ్చే వరకు చాలా చాలా కష్టంగా ఉంది ఈ పర్సన్కి. చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా భయం వేస్తుంది, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, బ్యాక్ స్టాబింగ్గా ఫీల్ అవుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉన్న ఈ పర్సన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బికాస్ 9 of Wands చాలా చాలా గార్డెడ్ అప్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఎక్కడో హోప్ ఉంది ఈ పర్సన్కి. కానీ యాక్షన్ తీసుకోవాలంటే ఈ పర్సన్ ముందుకు స్టెప్ వేయలేకపోతున్నారు. ఆ స్టక్ ఎనర్జీస్లో ఖచ్చితంగా ఉన్నారు. బట్ స్టిల్ లెట్స్ క్లారిఫై 9 of Wands universe. Why 9 of Wands? Why they are not taking any action towards this connection that is happening here? Why 9 of Wands? Please clarify. The Hierophant, 2 of Swords, Magician and Star. ఇక్కడ ఈ పర్సన్కి ఖచ్చితంగా ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పాజిటివ్ వేలో గ్రో చేయాలి అని ఉంది, ఖచ్చితంగా ఉంది తన ఎనర్జీస్. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. అంటే ముందుకు వెళ్ళాలా వద్దా, యాక్షన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది అని యాక్షన్ తీసుకోకుండానే ఆగిపోతున్నారు. అండ్ మోస్ట్లీ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. అంటే మళ్ళీ ఈ కనెక్షన్ ఇంతకు ముందులాగా అవ్వాలి, మళ్ళీ హ్యాపీగా ఉండాలి, మళ్ళీ మీతో బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ విషయానికి వచ్చే వరకు తన సొసైటీలో ఉన్న తన పేరు పోతుందనో, లేకపోతే తన ఇమేజ్ పోతుందనో, లేకపోతే తన రెప్యుటేషన్ పోతుందనో ఆగిపోతున్నారు. సో యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. బట్ తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్, ఈ కనెక్షన్ని గ్రో చేయాలని ఉంది. బట్ యాక్షన్ విషయానికి వచ్చేసరికి యాక్షన్ తీసుకోవట్లేదు. సో యాక్షన్ తీసుకున్నప్పుడు రియల్ వరల్డ్లో ఏది పాసిబుల్ అవ్వదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ యాక్షన్, దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ సమ్ మేనిఫెస్టేషన్. మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలి, మీరే కాంటాక్ట్ చేయాలి, ఆర్ ఎల్స్ మీరే రావాలి, మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. సో ఇక్కడ తన యాక్షన్స్ అయితే చాలా చాలా తక్కువ. యాక్షన్స్, ఇమీడియట్ యాక్షన్స్ అయితే లేవు. సో లెట్స్ క్లారిఫై గైడెన్స్ హియర్. Universe, please tell the guidance. Please give the guidance. Take action. మిమ్మల్ని యాక్షన్ తీసుకోమంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. అండ్ నో క్లారిఫికేషన్, లెట్ గో చేసేయండి, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ నమస్తే.